సిస్టర్లో గుడ్ నైట్. ఓకేనా, గుడ్ నైట్ అందరికీ. ఆల్ ది బెస్ట్. ఎలా ఉన్నారా అమ్మ నాన్న, బాగున్నారా? ఇది ఏం ఫ్రై అనుకున్నారా? గెస్ చేయండి ఏం ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ రెసిపీ అంటే ఇది. ఓకేనా, ఆలు క్యారెట్. సరేనా, ఆలు క్యారెట్ పైన పల్లీలు కూడా వేస్తాను. కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేపుకొని వేస్తాను. చాలా బాగుంటుంది. ఓకేనా, క్యారెట్ ఆలు ఫ్రై. ఇది సాంబార్, ఆంధ్ర సాంబార్. ఓకేనా, మొక్కలు కాసేపు అలాగా ఆయిల్లో కొంచెం గోలించి చింతపండు పప్పు వేసేస్తే రసం పొడి వేస్తాను. ఇది చేసుకున్నాను, రసాలు కూడా అన్నాను కదా, చూపిస్తాను అండి. రావే బాబు మూత. ఇది రసం పొడి చేసుకున్నాను నేనే ఓన్గా, నిన్న చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, సస్పెన్స్ చెప్పను, తర్వాత చెప్తాను. కామెంట్ పెట్టండి. మాకు రసం పొడి, సాంబార్ పొడి కామెంట్లో పెట్టండి అని ఒకటి పెడతాను. ఎందుకంటే షాపుల దగ్గర కొనుక్కున్నది హెల్తీగా ఉండవు. మనం ఇంట్లో చేసుకుంటే ఎమ్మీగా ఉంటాయి. ఓకేనా, ఇది మిల్క్ రేపు పెరుగు తోడికి కొంచెం వేగింది కదా. పప్పు ఫస్ట్ ఉడకబెట్టుకున్నాను. చింతపండు ఏం చేస్తానంటే నేను నానబెట్టుకుని అట్లా ఆ పిప్పి తీసేసి ఆ గుజ్జు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఏదన్నా అర్జెంటుగా బయటకు వెళ్ళేటప్పుడు అడవిడిగా కాకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఆంధ్ర సాంబార్. కావాలంటే రండి పెడతాం. ఓకేనా, ఆంధ్ర సాంబార్. కొన్ని వంట టిప్స్ చెప్తాను. ఉప్మా కూడా మనం అప్పటికప్పుడు వేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా చుట్టాలు వచ్చినా లేట్ అయిపోతుంటుంది కదా, తొందరగా వేయాలని ఎక్కడికైనా బయటికి. అలాంటప్పుడు ఫస్టే రవ్వ తీసుకుని క్లీన్ చేసుకుని మంచిగా మొత్తం పోపులన్నీ వేసుకుంటాం కదా, అన్నీ వేసేసుకుని అందులో ఉల్లిపాయలు, టమాటా తప్పనిచ్చి అన్నీ వేసుకుని, కరివేపాకు అన్నీ వేసుకుని నేతిలో వేగించేసుకుని అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు మనం వేడి నీళ్ళు కాగబెట్టుకుని ఉప్పు వేసుకుని చేసేసుకోవచ్చు. బుర్ర వాడండి అయ్యా, బుర్ర వాడండి. పల్లీలు కూడా అండి, చట్నీ తర్వాత వీడియోలో పెడతాను. సరేనా, సాంబార్ కలిగిపోతుంది. తిందాం, వచ్చేయండి అందరూ.